హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు హెల్తీగా ఆయిల్ లేకుండా చికెన్ కర్రీ అయితే చూసేద్దాము. దీనికోసం చికెన్ తీసుకుని క్లీన్ చేసి అందులో మనం మిరియాల పొడి, ఉప్పు, పసుపు వేసుకోవాలి. మీరు నార్మల్గా పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. నేను ఇలా క్రష్ చేసి వేసుకున్నాను. తర్వాత ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా, మీ కారానికి సరిపడా కారం వేసుకోవాలి. మనం ఇందులో కొద్దిగా మిర్చి కూడా యాడ్ చేస్తాము. దాన్ని బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో పెరుగు వేసుకొని చక్కగా ఇవన్నీ మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక అరగంట పాటు మ్యారినేట్ అయితే మనకి బాగుంటుంది. మీకు టైం ఉంటే ఓవర్ నైట్ చేసుకోండి. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం ఒక సింపుల్ రైతా అయితే చేసేసుకుందాము. దీనికోసం బౌల్లో పెరుగు వేసుకోవాలి. ఇది ఇంట్లో పెరుగు మీగడ లేకుండా తీసుకోండి, లేదంటే లో ఫ్యాట్ కర్డ్ అయితే ఇంకా మంచిది. ఇందులో జీరా పౌడర్, చాట్ పౌడర్ వేసుకొని తురిమిన క్యారెట్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకుంటే మనకి బాగుంటుందన్నమాట ఫ్రెష్నెస్ అనేది. జీరా పౌడర్ వల్ల మనకి డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి కూడా రాకుండా ఉంటాయి. మీకు ఇందులో సాల్ట్ అనేది యాడ్ చేసుకోకూడదు. మనకి ఆల్రెడీ కర్రీలో ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. అండ్ వాటర్ యాడ్ చేసి కన్సిస్టెన్సీ సెట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి తినేటప్పటికి చల్లగా అయిపోయి ఉంటుంది. నెక్స్ట్ మనం చికెన్ ఫ్రై చేసుకోవడం కోసం ఒక అడుగు మందంగా ఉన్న పాత్ర పెట్టుకొని 1/2 స్పూన్ షాహీ జీరా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి ఒక 2-3 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకోవాలి. తర్వాత మనం మూత పెట్టేసి కుక్ చేసుకుంటే లో ఫ్లేమ్లో మనకి ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది వచ్చి మంచిగా కుక్ అవుతుందన్నమాట. మనకి వాటర్ వచ్చిన తర్వాత అప్పుడు అందులో సాల్ట్ కానీ, కారం కానీ ఇంకా ఏదైనా కావాలంటే యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఆయిల్తో కుక్ చేయలేదు అన్నట్టు మనకి ఫీల్ రాదనమాట. అసలు నీచు వాసన అవి కూడా రాకుండా బాగుంటుంది. జనరల్గా జిమ్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఆయిల్ తగ్గించి హెల్తీగా తినాలి అనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగుంటుంది. మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు, అలానే క్యాలరీస్ కూడా తగ్గించుకొని తీసుకోవచ్చు. మనకి చికెన్లో ఉన్న ఫ్యాట్, ప్రోటీన్, అలానే పెరుగు యూస్ చేసాము. అండ్ మళ్ళీ అలానే దీంతో ఒక రైతా ప్రిపేర్ చేసుకున్నాము. ఇవన్నీ కలిసి మనకి కార్బ్స్, ప్రోటీన్స్ ఇవన్నీ మనకి మంచిగా అందుతాయి. ఫ్యాట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయన్నమాట. మనకి చికెన్ అనేది మ్యారినేట్ చేసి ఉంటే ఒక 15-20 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి కుక్ చేసుకుంటే అసలు ఆయిల్తో కుక్ చేయలేదు అన్నట్టు ఉండదు అనమాట. చూసారు కదా ఎంత మంచి కలర్, ఆ రోస్ట్ అయినట్టు మంచిగా వస్తుంది. ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. మీరు రోటీతో అయినా తినొచ్చు, రైస్తో అయినా తినొచ్చు. కార్బ్స్ అనేవి తక్కువ తీసుకొని మనం ఈ ప్రోటీన్ అనేది ఎక్కువ తీసుకుంటే ఎప్పుడైనా కూడా మనకి వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలానే ఈ రెసిపీకి వాడిన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చెక్ చేసేయచ్చు. అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ ఇంకా మనీ కావాలంటే కమెంట్స్లో అడగండి ఏ రెసిపీస్ కావాలనేది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అవసరమైన వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.